చిన్న కుమారుడు గురించే తపనంట అన్నాడు. ఇదిగో యుక్తమే అన్నాడు. ఈ మనము సంతోషపడి ఆనందించక యుక్తమే, సరి అయినదే. ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు, ఈ నీ తమ్ముడు తప్పిపోయి దొరికాడు, మనం ఆనందించడం యుక్తమే. భగవంతుని మాట్లాడి ఆయనకి ఇష్టం. అంటే యోనా గురించి చెప్తారు. యోనా ఒక రాత్రిలో పెరిగి ఒక రాత్రిలో చనిపోయిన సొరచెట్టు విషయమే ఇవెంత బాధపడుతున్నావే. 1,25,000 కల్పలు పశుపక్షాదులు నశించుకోవటం నాకు ఇష్టం కాదు అన్నాడు భగవంతుడు. భగవంతుడి యొక్క మనసరి ఆయన ఆరాధించడం, ఆయన మనసరిగి నా జీవితంలో నీవు ఏం సంతోషపడతావు, నాకేం జక్కియ నిలబడ్డాడు. నిలబడి అయ్యా ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, ఎవరి దగ్గరైనా నేను అప్పపడితే ఎన్నెందుకు ఇచ్చేస్తాను అంటూ ఉంటే అన్నాడు. ఎంత సంతోషపడిపోయాడు భగవంతుడు. అందరూ అనుకుంటున్నారు ఇదేంటి బాబుల ఇంటికి వెళ్తున్నాడు ప్రభు, పరిశీలి ఇంటికి వెళ్తున్నాడు అంటే చెప్తాను కదా భగవంతుడు. ఇతడు కూడా అబ్రహాం సంతోషంగా చెప్తున్నాడు, సంతోషంగా చెప్తున్నాడు. ఇతడు కూడా అబ్రహాం కుమారుడే, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం పుట్టిన సమాధులను పోయినారు. అవి వెలుపల శృంగారం అగుపడు కానీ లోపల చచ్చిన వారి సమస్త కల్మషంతో నిండినవి. అలాగే మీరు వెలుపల మనుషులను నీతిమంతులుగా నగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారు.